హాయ్ అండి అందరికీ. విద్యా విలువలు ట్రై మెథడ్స్కి సంబంధించి విద్యా విలువలు మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ మూడింటిలో కూడా మనకి విద్యా విలువలు అనేటటువంటివి ఉన్నాయి. వీటి నుంచి బిట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. బిట్ అనేది నిర్వచనం నుంచి కావచ్చు లేదా విలువల నుంచి కావచ్చు, దేని నుంచి అయినా బిట్ అనేది తప్పనిసరిగా మనకి 2022 తీసుకున్న 24లో తీసుకున్న మనకి ఎక్కడైనా బిట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. కాబట్టి ఒక్కసారి చూసేద్దాం. అయితే ఇక్కడ ఇవి చాలా విస్తృతమైనది. విద్యా విలువలు అనేటటువంటివి చాలా విస్తృతమైనవి. వీటిని ఎవరు నిర్ణయిస్తారు? విద్యావేత్తలు నిర్ణయిస్తారు. అందుకే విద్యా విలువలను నిర్ణయించేటప్పుడు ఎటువంటివి దృష్టిలో పెట్టుకోవాలి, ఎటువంటివి దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక అనేది తయారు చేయాలి అని చెప్పేసి మనకి విద్యా ప్రణాళిక తయారీలో విద్యా విలువలు అని చెప్పేసి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, వీటిని ఎవరు నిర్ణయిస్తారంటే విద్యావేత్తలు నిర్ణయిస్తారు. అయితే ఈ విద్యా విలువలు అనేటటువంటి విద్యార్థుల్లో ఎలా వస్తాయి అంటే, భాషను బోధించడం వల్ల కొన్ని విలువలు, గణితమును బోధించడం వల్ల కొన్ని విలువలు, సామాన్య శాస్త్రంను బోధించడం వల్ల కొన్ని విలువలు, సాంఘిక శాస్త్రాన్ని బోధించడం వల్ల కొన్ని విలువలు విద్యార్థుల్లో అలవడతాయి. అయితే ఇవి రకంగా అలవడతాయి. అయితే మనకు చూడండి, విద్యా విలువల గురించి కొంతమంది కొన్ని రకాలుగా ఇచ్చారు. యంగ్ ఇచ్చారు, బ్రెస్లిచ్ ఇచ్చారు, బ్లాక్ హరెస్ట్ ఇచ్చారు, స్టార్లింగ్ ఇచ్చారు, మున్నిక్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బ్లాక్ హరెస్ట్ గురించి చూద్దాం. బ్లాక్ హరెస్ట్ ఏం చెప్పారంటే 3 చెప్పారమ్మా. దృక్పథాలు, భావనలు, సమాచారం. దృక్పథాలు, భావనలు, సమాచారం అనేటటువంటివి చెప్పారనమాట. ఇందులో ఆర్డర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు. విద్యా విలువల దగ్గర మీకు ఆర్డర్ అడగరు. కానీ బ్లాక్ హరెస్ట్ సూచించినటువంటి విద్యా విలువలలో లేనిది ఏది అని అడుగుతారు. మనకి దృక్పథాలు, భావనలు, సమాచారం అనేటటువంటిది ఉన్నాయి. ఎవరి బ్లాక్ హరెస్ట్ దృక్పథాలు, భావనలు, సమాచారం. అదేవిధంగా మనం ఇక్కడ స్టార్లింగ్ తీసుకుంటే దృక్పథాలు, భావనలు, సామర్థ్యాలతో పాటు సమాచారంతో పాటు సామర్థ్యాలు అనేటటువంటిది ఎక్స్ట్రాగా ఉంటుంది. చూడండి, బ్లాక్ హరెస్ట్కి స్టార్లింగ్కి డిఫరెన్స్ ఏంటంటే సామర్థ్యాలు అనేటటువంటిది ఎక్స్ట్రా ఉంటుంది. దృక్పథాలు, భావనలు, సమాచారం అయితే దృక్పథాలు, భావనలు, సమాచారంతో పాటు సామర్థ్యాలు ఉంటుంది. ఆయన 3, ఈయన 4 చెప్పారు. నెక్స్ట్ మనకి చూడండి బ్రెస్లిచ్ ఏం చెప్పారు అంటే దృక్పథాలు ఉంటుంది. ఈయన దాంట్లో కూడా దృక్పథాలు ఉంటుంది. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదని చెప్పాను. దృక్పథాలు ఉంటుంది. అలాగే అవగాహనలు, నైపుణ్యాలు, చూడండి అలవాట్లు, సమస్యలు, పద్ధతులు, అభినందనలు ఒకేలాగా ఉన్నవి. చూడండి, దృక్పథాలు గుర్తుపెట్టుకోండి, అవగాహన, నైపుణ్యం గుర్తుపెట్టుకోండి, అలాగే అలవాట్లు, అభినందనలు గుర్తుపెట్టుకోండి, సమస్యలు, పద్ధతులు. మొత్తము అనైస అద్రువ అని చెప్పేసి మనం ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నా కానీ అక్కడ ఆర్డర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎలాగో ఒకలాగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దృక్పథాలు, నెక్స్ట్ అవగాహన, నైపుణ్యము, తర్వాత అలవాట్లు, అభినందనలు, సమస్యలు, పద్ధతులు ఇలాంటివి బ్రెస్లిచ్లో ఉంటాయి. ఎన్ని బ్రెస్లిచ్ అంటే 6 చెప్పారు. కానిది ఏది అని అడుగుతారు, లేనిది ఏది అని అడుగుతారు. కాబట్టి మీకు ఇంపార్టెంట్. మున్నిక్ చెప్పినటువంటి విద్యా విలువలలో కొన్ని చెప్పారు. ఏంటని చెప్పారంటే ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు అనే 4 విలువలను ఆయన చెప్పడం జరిగింది. ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలని. ఓకేనండి, ఇలా 4 చెప్పారు. నెక్స్ట్ మనం యంగ్ గారి గురించి చూసుకున్నట్లయితే ఈయన ప్రయోజన విలువ, ఆలోచన సరళిగా గణితము, గణితం యొక్క ఇతర విధులు, ఈయన 3 చెప్పారు. యంగ్ ఏం చెప్పారు? యంగ్ 3 చెప్పారు. యంగ్లో ఉన్నారు కాబట్టి 3 చెప్పారు. బ్లాక్ హరెస్ట్ కూడా 3 చెప్పారు. నెక్స్ట్ స్టార్లింగ్ వచ్చేసరికి బ్లాక్ హరెస్ట్ చెప్పిన దానికంటే స్టార్లింగ్ చెప్పింది ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది, సామర్థ్యాలు అనేటటువంటిది. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రెస్లిచ్ చెప్పినవి 6 ఉంటాయి. బ్రెస్లిచ్ 6 చెప్పారు. ఏంటేంటి? దృక్పథాలు కామన్గా ఉంటుంది. నెక్స్ట్ అవగాహనలు, నైపుణ్యాలు, అభినందనలు, అలవాట్లు, సమస్యలు, పద్ధతులు అది చెప్పారు. మున్నిక్ వచ్చేసరికి అన్ని విలువలు లాంటివి చెప్పారనమాట. మున్నిక్ అన్ని విలువల్లా ఉంటాయి. ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు అనేటటువంటి పేరుతో వస్తాయన్నమాట. మనకి యంగ్ దగ్గర కూడా మనకి ప్రయోజన విలువ అని వస్తుంది, ఆలోచన సరళిగా గణితం అని వస్తుంది, అలాగే ఇతర విధులని వస్తుంది. ఓకేనండి, వీటి నుంచి బిట్లు అనేవి వస్తున్నాయి. కాబట్టి వీరు తప్పనిసరిగా ఈ 5 గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం చూడండి, నెక్స్ట్ మనకి ఇగోండి ఇలా ఒక్కొక్క విలువ గురించి ఎవరెవరు నిర్వచనాలు ఇచ్చారనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం.
ఇక్కడ నెక్స్ట్ చూడండి, విశాల దృక్పథంతో ఆలోచిస్తే విద్యార్థి పాఠశాలకు హాజరు కావడానికి 3 విలువలే కారణమంట. ఆ 3 విలువలు ఏంటేంటి? ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ. ఈ 3 విలువలే కారణం. కానీ మున్నికి చెప్పినవి కూడా మనకి ఆ 3 విలువలు ఉన్నాయి. ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ ఉంది. సిద్ధపరిచే విలువ అనేటటువంటిది ఎక్స్ట్రాగా ఉంది. ఓకేనండి. చూడండి, అయితే ఈ ప్రయోజన విలువ ఏంటి? జ్ఞానము, నైపుణ్యాలు అనేటటువంటిది ప్రయోజన విలువ కిందను. మేధో సంబంధిత అలవాట్లు, శక్తి సామర్థ్యాలు అనేటటువంటి క్రమశిక్షణ విలువగాను, అలాగే మంచి నడవడి మరియు ఆశయాలు అనేటటువంటివి సాంస్కృతిక విలువగాను మనకి తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందండి? మంచి మేధో సంబంధమైనటువంటి మంచి అలవాట్లు, శక్తి సామర్థ్యాలు దేనికి చెందుతాయమ్మా? క్రమశిక్షణే కదా. జ్ఞానము, నైపుణ్యం అనేటటువంటిది, నైపుణ్యాలు దేనికి చెందుతాయి? వాళ్ళు నిత్య జీవితంలో మంచి నైపుణ్యం నేర్చుకుంటే నిత్య జీవితంలో మంచి మెకానిక్గాను దేనిగానో తయారవ్వచ్చు. అందువల్ల వాళ్ళు ప్రయోజన విలువ. మంచి నడవడి మరియు ఆశయాలు అనేటటువంటివి సాంస్కృతిక విలువలు. ఓకేనండి, ఇలా అన్నమాట. నెక్స్ట్ వన్, గణిత విలువలు అనేటటువంటివి 6 ఉన్నాయమ్మా. ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, సమాచార విలువ, క్రమశిక్షణ విలువ, కళాత్మక విలువ, సిద్ధపరిచే విలువ. మున్నికి చెప్పినటువంటి విలువలకి ఇంకో 2 యాడ్ అయినాయి. ఏంటేంటి యాడ్ అయినాయి? కళాత్మక విలువ యాడ్ అయ్యింది, సమాచార విలువ అనేటటువంటిది యాడ్ అయ్యింది. కళాత్మక విలువ యాడ్ అయ్యింది, సమాచార విలువ అనేటటువంటిది యాడ్ అయ్యింది. ప్రయోజన విలువ గురించి మనకి 2 చెప్పారమ్మా. ప్రయోజన విలువ గురించి మనకి 2 చెప్పారు. ఎవరెవరు అంటే నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. బేకన్ అండ్ నెపోలియన్. నెపోలియను 2 ఇచ్చారనమాట నిర్వచనాలు. సకల శాస్త్రాలకు మూలము, ద్వారం వంటిది అని బేకన్ ఇస్తే, నెపోలియన్ దేశ పురోభివృద్ధిని సాధించగల గణితము మరువరానిది అని ఇచ్చారు. ప్రయోజన విలువ గురించి 2 ఇచ్చారు. ఎవరెవరు? బేకను, నెపోలియన్. సాంస్కృతిక విలువకు వచ్చేసరికి 2 ఇచ్చారు, హెగ్బెను, స్మిత్. అలాగే క్రమశిక్షణ విలువ కోసం వచ్చేసరికి జాన్ లాక్. సమాచార విలువ కోసం ఎవరు కూడా ఇవ్వలేదు. సిద్ధపరిచే విలువ కోసం దగ్గర కూడా మనకు ఎవరు నిర్వచనాలు ఇవ్వలేదు. క్రమశిక్షణ విలువకు వచ్చేసరికి ఒక జాన్ లాక్ అంటే క్రమశిక్షణ అని గుర్తుపెట్టుకోండి. హేతువాదం అనే వర్డ్ని యూజ్ చేశారనమాట. హేతువాదం అంటేనే క్రమశిక్షణ. ఓకేనమ్మా. జాన్ లాక్ ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, లేకపోతే అలా గుర్తుపెట్టుకుంటే మీకు జాన్ లాక్ అనగానే క్రమశిక్షణ గుర్తొస్తుంది, హేతువాదం కూడా గుర్తొస్తుంది. హెగ్బెన్ నాగరికత. స్మిత్ వాణిజ్యము, వ్యవసాయం. నెపోలియన్ దేశ పురోభివృద్ధి. నెక్స్ట్ బేకన్ సకల శాస్త్రాలు. పైథాగరస్ లయ. యూరిపిడిస్ జామితి. లైబ్నిజ్ సంఖ్యలు. జాన్ లాక్ హేతువాదం. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. అవి మనకి నిర్వచనాలు వస్తున్నాయి కాబట్టి. అయితే ప్రయోజన విలువ కోసం మనకి ఇచ్చింది నెపోలియన్, బేకను. సాంస్కృతిక విలువ కోసం హెగ్బెన్, స్మిత్. క్రమశిక్షణ విలువ కోసం జాన్ లాక్. కళాత్మక విలువ కోసం పైథాగరస్, యూరిపిడిస్, లైబ్నిజ్. కళాత్మక విలువ కోసమే మనకు 3 ఇచ్చారమ్మా. పైథాగరస్, యూరిపిడిస్, లైబ్నిజ్. వీళ్ళు ఏంటంటే ఇచ్చారని చెప్పేసి చెప్తాను. ఒక్కొక్కరి దగ్గరే వచ్చేటప్పుడు అవి చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రయోజన విలువ. దీనినే మనం ఉపయోగిత విలువ లేదా ఉదార విలువ లేదా పొట్ట పోషించే విలువ అంటాం. సకల శాస్త్రాలకు మూలము, ద్వారం వంటిది. నెపోలియన్ చూడండి, బేకన్ ఏం చెప్పారు ఇక్కడ? సకల శాస్త్రాలకు మూలము, ద్వారం వంటిదని చెప్పారు. నెపోలియన్ ఏం చెప్పారు? దేశ పురోభివృద్ధిని సాధించగల గణితము మరువరానిది అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రయోజన విలువ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే, అయితే దాన్ని ఎందుకు మనం గణితాన్ని ప్రయోజన విలువ అని ఎందుకు అంటాము అంటే, జనాభా లెక్కలు చేసినప్పుడు గణితం అవసరం, బజార్లో సరుకులు కొన్నప్పుడు అవసరం, దిగుమతులకు అవసరం, ప్రయాణించేటప్పుడు గణితం అవసరం, లెక్కించడం అవసరం. అందువల్ల లెక్కించడాన్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో అవన్నీ కూడా గణిత విలువలే అవుతాయి. అందుకే గణితం అనేది ఒక ప్రయోజన విలువ. అయితే గణితాన్ని ఎందుకు బోధించాలి? ప్రయోజన విలువ యొక్క ఉద్దేశం ఏమిటి? విద్యార్థులు గణితాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలా చేయడమే ఈ ప్రయోజన విలువ యొక్క ఉద్దేశం. చతుర్విధ పరిక్రియలు ఉపయోగించేలాగా చేయడం, విద్యార్థులకు పొడవు, బరువు, ద్రవ్యము, వైశాల్యం వంటివి అవగాహన కలిగించడం. అవి కలిగిస్తే వాళ్ళలో ప్రయోజన విలువ అనేటటువంటిది చేకూరుతుంది. విద్యార్థుల్లో ఇవి గనక నేర్పించినట్లయితే వాళ్ళలో ప్రయోజన విలువ అనేటటువంటిది చేకూరుతుంది. ప్రయోజన విలువ అనేటటువంటిది విద్యార్థులు కల్పించాలంటే ఇలా నేర్పించాలి. నెక్స్ట్ వన్, క్రమశిక్షణ విలువ అంటే ఏమిటి చూద్దాం. నిశిత పరిశీలన
నిశిత పరిశీలన, కారణాలు కనుక్కోవడం, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేయడం. చూడండి, నిశితమైన పరిశీలన ఉండాలి. దేన్నైనా కారణాలు కనుక్కోవడం, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేయడం. గణితము ఒక ఖచ్చితమైన ఆలోచన, హేతువాదాన్ని కలిగి ఉంటుంది అనడానికి కారణం ఏంటంటే క్రమశిక్షణ విలువ. క్రమశిక్షణ విలువ యొక్క కీ పాయింట్స్ ఏంటంటే ఒక ఖచ్చితమైన ఆలోచన మరియు హేతువాదము. ఇవి మ్యాథ్స్. నిశిత పరిశీలన, కారణాలు కనుక్కోవడం, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడం, ఇవి కూడా క్రమశిక్షణ విలువే. ఇవి ఎక్కువగా సైన్స్ అండ్ సైన్స్లో వస్తాయి. ఇక్కడ చూడండి, ఖచ్చితమైన ఆలోచన కలిగి ఉండడం, హేతువాదాన్ని కలిగి ఉండడమే క్రమశిక్షణ విలువ. అయితే మనకి జాన్ లాక్ క్రమశిక్షణకి ఒకే ఒక నిర్వచనం ఇచ్చారు. హేతువాదంలో మానవుని యొక్క మేధస్సు స్థిరపడే మార్గమే గణితము. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది ఎవరు? జాన్ లాక్. నెక్స్ట్ వన్, గణితాన్ని నేర్చుకోవాలంటే దాన్ని ముందుగా భావనలతో క్రమ పద్ధతిలో ఒక వరుస క్రమంలో నేర్చుకోవాలని తెలియజేసేదే క్రమశిక్షణ విలువ. ఏదైనా ఒక భావన నేర్చుకోవాలి, దానికి ముందు ఒక గుణకారం నేర్చుకోవాలంటే దానికి ముందు మనం కలపడాలు రావాలి. ఏదైనా ఒక పెద్ద సమ్ చేయాలంటే దానికి పూర్వజ్ఞానం అనేటటువంటిది అవసరం. ఒక వరుస క్రమంలో నేర్చుకోవాలి అనేటటువంటిది తెలియజేసేదే. దానికి ముందున్న భావనలతో ఒక వరుస క్రమంలో నేర్చుకోవాలి అని తెలియజేసేదే క్రమశిక్షణ విలువ. అంటే ఏంటి? గుణకారానికి మూలం సంకలనమని, అలాగే రేఖల తర్వాతే కోణాల తర్వాత త్రిభుజాల తర్వాత చతుర్భుజాల తర్వాత బహుభుజాలు నేర్చుకోవాలని, సంఖ్యామానము, సంకలనము, వ్యవకలనము, సంఖ్యామానం తర్వాత సంకలనము, తర్వాత వ్యవకలనం నేర్చుకోవాలని, శాతము, నిష్పత్తి, అనుపాతంలో రకాలు, ఇలా ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలని చెప్పేదే మనకి క్రమశిక్షణ విలువ అన్నమాట. అయితే దీని యొక్క ఉద్దేశాలు ఏంటని చూస్తే విద్యార్థుల్లో అలవడేటటువంటివి నైతిక విలువలు అనేటటువంటిది అలవడుస్తుంది, సునిశ్చితత్వం అలవడుస్తుంది, నిరాడంబరత అలవరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని అలవరుస్తుంది. ఇవి విద్యార్థుల్లో నేర్పించడం వల్ల, క్రమశిక్షణ విలువలు నేర్పించడం వల్ల విద్యార్థుల్లో ఆ రకమైన గుడ్ హ్యాబిట్స్ అనేటటువంటి వస్తాయి. నెక్స్ట్, సాంస్కృతిక విలువ. గణితము సంస్కృతికి అద్దం వంటిది. గణితం అనేటటువంటిది సంస్కృతికి అద్దం వంటిది. సంస్కృతి, సాంప్రదాయాల, ఆచార వ్యవహారాలన్నీ కూడా శాస్త్ర సాంకేతికతపై ఆధారపడ్డాయి. అలాగే ప్రకృతి నియమాలు, ఇవి కూడా సాంస్కృతిక విలువే అవుతుంది. సాంస్కృతిక విలువ అంటే మనం ఆచరిస్తున్నటువంటి, ఇప్పుడు చూడండి, పలానా తేదీన మనకి వినాయక చవితి వస్తుంది, పలానా తేదీన మనకి దసరా వస్తుంది. ఇవన్నీ ఏంటి? ఆచార వ్యవహారాలు మనం పాటిస్తున్నామంటే అది గణితానికి సంబంధించిందే కదా. అదే చెప్తున్నారనమాట అక్కడ. అయితే హెగ్బెన్, స్మిత్ వీళ్ళిద్దరూ సాంస్కృతిక విలువ కోసం మనకి ఇచ్చారమ్మా. హెగ్బెన్, స్మిత్ సాంస్కృతిక విలువ కోసం ఇచ్చారు. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది. ఆధునిక నాగరికతకు అద్దం వంటిది అని చెప్పింది హెగ్బెన్. నాగరికత అని వస్తే హెగ్బెన్ అని గుర్తుపెట్టుకోండి. స్మిత్ ఆధునిక మానవుని కలాపాలైనటువంటి వాణిజ్యము, వ్యవసాయము, పరిశ్రమలు, వైద్యము, రవాణా సౌకర్యాలన్నీ కూడా మానవుని యొక్క నాగరికత అభివృద్ధికి ప్రతిబింబాలు. చూడండి, అంత పెద్ద నిర్వచనం వస్తే అది స్మిత్. వాణిజ్యము, వ్యవసాయం ఇవన్నీ వస్తే స్మిత్. అర్థమైందండి. నెక్స్ట్, ఈజిప్ట్లోని పిరమిడ్లు, ఆగ్రాలోని తాజ్మహల్, ఈ ప్రముఖ కట్టడాలన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక విలువ అన్నమాట. నెక్స్ట్ వన్, ఉద్దేశాలు చూస్తే వివిధ శాస్త్ర సాంకేతికతను అనుసరించి జరుగుతున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు విద్యార్థులకి చేసే గుణాన్ని ప్రశంసించేలా బోధించాలి. నెక్స్ట్, ప్రస్తుతం సమాజానికి గణితం తోడ్పాటును గ్రహించేలా కూడా బోధించాలి. ఈ రకంగా ఉద్దేశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే సిద్ధపరిచే లేదా సన్నాహ విలువ, సంసిద్ధత విలువ అంటారు. గణిత పద్ధతులు నిచ్చెన పద్ధతిలో ముందుకు సాగడమే సిద్ధపరిచే విలువ. సన్నాహం అంటే ఏంటమ్మా? దేన్నైనా నేర్చుకోవడానికి సన్నాహపరచడం కదా. అంటే దేన్నైనా నేర్చుకోవడానికి సన్నాహపరచడం అంటే ఒక్కో తరగతిలో ఒక్కో అంశాన్ని నేర్చుకోవడం. సంసిద్ధత చూడండి, సిద్ధపరిచే లేదా సంసిద్ధత లేదా సన్నాహమే అంటే ఏంటంటే ఒక్కో తరగతిలో ఒక్కో అంశాన్ని నేర్చుకోవడమే దీన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, వినోదపు విలువ అంటే ఏంటి? గణితం ద్వారా మనం చాలా వినోదపు విలువ వస్తుంది. ఎలాగ పజిల్స్, సూడోకో, చదరంగం, వైకంఠపాలి, తమాషా ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు, ఇవన్నింటి ద్వారా గణితం ద్వారా మనకి వినోదపు విలువ అనేది వస్తుంది కదా. అందుకే గణితం అనేటటువంటిది ఒక వినోదపు విలువ. నెక్స్ట్ వన్,
కళాత్మక విలువ. కళాత్మక విలువ అంటే ప్రపంచంలో ఏ వస్తువు చూసినా దాని వెనక గణిత నియమాలు, కళాత్మకత దాగి ఉంటుందని తెలిపేటటువంటి విలువే కళాత్మక విలువ. ఏదైనా వస్తువును చూసినా దాని వెనక గణిత నియమాలు, కళాత్మకత దాగి ఉంటుందని తెలియజేసేదే కళాత్మక విలువ. దీని గురించి మనకి ముగ్గురిచ్చారు. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అన్నది పైథాగరస్. యూరిపిడిస్ జ్యామితి బలీయమైనది, కలతో పోలిస్తే దానికి ఎదురులేదు అనింది యూరిపిడిస్. లైబ్నిజ్ సంఖ్యలతో వ్యవహరిస్తున్నట్టు మనకే తెలియదంట. సంఖ్యలతో వ్యవహరిస్తున్నట్టు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే గణితము అని చెప్పింది లైబ్నిజ్. పైథాగరస్ లయ, యూరిపిడిస్ జ్యామితి, లైబ్నిజ్ సంఖ్య, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వద్దాం. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? చిత్రలేఖనము, శిల్పకళ, సాహిత్యము, వీటన్నింటిలోన కళాత్మక విలువ అనేటటువంటిది దాగి ఉంది అని అర్థం. నెక్స్ట్ సమాచార విలువ. సమాచార విలువ లేదా వృత్తాంత విలువ అంటాం దీన్నే. నిత్య జీవితంలో చాలా విషయాల్లో మనకి సమాచార విలువ అనేటటువంటి దాగి ఉంటుంది. ఎలాగా? వివిధ రకాలైనటువంటి వస్తువుల ధరలు, అలాగే స్టాక్ మార్కెట్ యొక్క వివరాలు, జనాభా లెక్కలు, ఇవన్నీ కూడా సమాచార విలువకు సంబంధించినవి అన్నమాట. ఇలా మనకి గణిత విలువలు అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే విజ్ఞాన శాస్త్ర విలువలు. విజ్ఞాన శాస్త్ర విలువలకు వచ్చేసరికి మనకు స్టార్టింగ్లో ఒక నిర్వచనం అనేటటువంటిది ఉంటుంది. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడం వల్ల పొందే విలువలే విజ్ఞాన శాస్త్ర విలువలు, సైన్స్ మెథడాలజీ. అయితే ఇక్కడ విజ్ఞాన శాస్త్ర విలువలను మొదటిసారిగా వివరించారు. ఎవరు వివరించారు విజ్ఞాన శాస్త్ర విలువలు అంటే? హికిల్సీ అనేటటువంటి వ్యక్తి వివరించారనమాట. విజ్ఞాన శాస్త్ర విలువలను మొట్టమొదటిసారిగా వివరించారు. అసలు విలువ అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశము లేదా వస్తువు లేదా విషయము లేదా ఇతర ఏదైనా కావచ్చు, అది ముఖ్యమైనది అనే భావన కలిగి ఉండడమే విలువ. ఏదైనా ఒకటి వస్తువు కానీ విషయం కానీ ఏదైనా అది ముఖ్యమైనది అని భావన కలిగి ఉండడమే విలువ. విలువైనది అంటాం కదా, ముఖ్యమైనది అనుకోవడమే విలువైనది అని అర్థం. అయితే ఇక్కడ మనకు ఒక 12 విలువలు అనేటటువంటివి ఉన్నాయి. ఉపయోగిత విలువ, దాన్నే ప్రయోజన విలువ అంటాం. అలాగే నైతిక విలువ, సౌందర్యాత్మక విలువ, సాంస్కృతిక విలువ. మనకి ఇక్కడ సైన్స్ మెథడాలజీకి వచ్చేసరికి, విలువలకు వచ్చేసరికి ఇద్దరు 2 మెంబర్స్ మాత్రమే మనకి ఇక్కడ నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక సౌందర్యాత్మక విలువకి మాత్రమే ఇచ్చారు. ఐన్స్టీను మరియు జాన్ కీట్స్ మనకి ఇద్దరే వచ్చారు. వాళ్ళు ఒక సౌందర్యాత్మక విలువకు మాత్రమే ఇచ్చారనమాట. సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, బౌద్ధిక విలువ, వృత్తి విలువ, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ, విరామకాల సద్వినియోగ విలువ, సృజనాత్మక విలువ, ఉన్నత జీవితానికి భూమిక విలువ. ఇప్పుడు ఒక్కొక్క విలువ గురించి చూద్దాం. ఉపయోగిత విలువ అంటే ఏంటి? ఆరోగ్య సంరక్షణకి, గృహోపకరణాల తయారీకి, ఆహారం తయారీకి ఎక్కడైనా మనకి ప్రయోజనకారిగా ఉంటుంది. ఏ రకంగా మనం దాన్ని సైన్స్కి సంబంధించి మెథడాలజీ కాబట్టి సైన్స్ ఓరియంటెడ్గా మీరు ఆలోచించండి. సైన్స్ అనేటటువంటిది మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తామో, ఏదైనా పరికరాల తయారీకి ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి సైన్స్కి సంబంధించి ఉపయోగిత విలువ అవుతుంది. నెక్స్ట్ వన్ వృత్తిపరమైన విలువ. మెడిసిన్ తయారీకి వాడతాం. అలా వృత్తిపరమైన విలువ అంటే వివిధ వృత్తులు వారు ఉపయోగిస్తారు కదమ్మా, అది. చక్రం ఉంది, చక్రాన్ని ఉపయోగిస్తున్నారు, అది సైన్సే. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడం వల్ల వివిధ వృత్తుల్లోనికి ప్రవేశించడం కొనసాగించవచ్చు. రిపేర్ వర్క్స్, టెక్నీషియన్స్, మెకానిక్స్, వీళ్ళందరికీ కూడా వృత్తిపరమైన విలువ అవుతుంది. నెక్స్ట్ వన్ క్రమశిక్షణ విలువ. నిశ్చితమైనటువంటి పరిశీలన, కారణాలు కనుక్కోవడం, నిర్ణీత సమయంలో వివిధ పనులు చేసేయడం, క్రమ పద్ధతిలో చేయడం, ఒక వరుస క్రమంలో చేయడం, తుది ఫలితాలు పొందే వరకు ఓర్పుగా ఉండడం, ఇదంతా కూడా క్రమశిక్షణ విలువ. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చి నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడం. కానీ క్రమశిక్షణ విలువ అనగానే మీకు ఏంటి వర్డ్స్ గుర్తు రావాలన్నాను? హేతుకీకరణ కాదు, హేతువాదం అనేటటువంటి కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక క్రమ పద్ధతిలో చేయడం కూడా క్రమశిక్షణ విలువ. ఈ రెండు కూడా మీకు మైండ్లో తప్పనిసరిగా ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ నిర్ణీత సమయంలో చేసేయడం, ఏదైనా ఫలితం వచ్చే వరకు వెయిట్ చేయడం, అదే క్రమశిక్షణ, డిసిప్లైన్. నెక్స్ట్ వన్ బౌద్ధిక విలువ అంటే వాస్తవాలను తెలుసుకోవాలనే కోరిక, ఒక సత్యాన్వేషణ, ఒక దురాభిమానానికి తావు లేకుండా నిష్పక్షపాతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, బుద్ధి కుశలత, బుద్ధి వికాసం, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం, ఇదంతా కూడా బౌద్ధిక విలువ కిందకు వస్తుంది. నెక్స్ట్ వన్ సౌందర్య విలువ. ఇక్కడ మనకు ఒక ఇది ఇచ్చారనమాట. సౌందర్య విలువ దగ్గరే మనకు పాయింట్లు ఉన్నాయి. అంటే నిర్వచనం కానీ లేదా ఒక అబ్రివేషన్ కానీ ఉంది, ఇంగ్లీష్ అబ్రివేషన్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది.
ఇది విలువకు సంబంధించింది. ఏ జాయ్ ఫర్ ఎవర్. జాయ్ అంటే ఏంటి? ఆనందం. ఆనందాన్ని ఇచ్చేది ఏంటి? సౌందర్య విలువ. బ్యూటీ. బ్యూటీ అనేటటువంటి కీవర్డ్ కూడా ఉంది చూడండి. బ్యూటీ అంటే సౌందర్యం. ఓకేనండి. ఆనందాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వన్. ఇక్కడ సౌందర్య విలువకు సంబంధించింది. ఇక్కడ ఐన్స్టీన్ మరియు జాన్ కీట్స్. అక్కడ జాన్ లాక్ క్రమశిక్షణకు వచ్చారు. ఇక్కడ జాన్ కీట్స్ వచ్చారు. సౌందర్య విలువ. ముందే ఒదిగి ఉన్న సమన్వయమే సృష్టి. ముందే ఒదిగి ఉన్న అనేటటువంటిది వస్తే మనకి సౌందర్య విలువ ఐన్స్టీన్. జాన్ కీట్స్. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం. జాన్ కీట్స్. అలాగే విశ్వం అంతా సౌందర్యంతో నిండి ఉంది. పుష్పాలు, చెట్లు, కాండము, భవనాలు, మెరుపులు ఇవన్నీ కూడా, ఇంద్రధనుస్సు ఇవన్నీ కూడా సౌందర్యాత్మక విలువకు సంబంధించినవి. అర్థమైందమ్మా. మనకి సైన్స్ విద్యా విలువల దగ్గర ఇద్దరే సైంటిస్టులు వచ్చారు. కానీ హిక్లీ అనేటటువంటి వ్యక్తి విద్యా విలువలను మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. అలాగే ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అనేటటువంటిది సౌందర్య విలువకు సంబంధించింది. అర్థమైంది కదా. ఐన్స్టీన్ ఎవరిచ్చారు? ముందే ఒదిగి ఉన్న సమన్వయమే సృష్టి అని చెప్పారు. జాన్ కీట్స్ సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని చెప్పారు. నెక్స్ట్ నైతిక విలువ. సత్యాన్వేషణే విజ్ఞాన శాస్త్రానికి మూలం. అసత్యాన్ని విజ్ఞాన శాస్త్రం నమ్మదు అంటది. సత్యమే నైతికత అంటే ఏంటి? సత్యము ధర్మాన్ని పాటించడమే కదా నైతికత. అలాగే అసత్యాన్ని విజ్ఞాన శాస్త్రం నమ్మదు. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండడం. నిజాయితీ, సత్యము అలాంటివన్నీ. ప్రేమ, దయ, కరుణ, జాలి కలిగి ఉండడం. దేశభక్తి కలిగి ఉండడం. గౌరవభావం కలిగి ఉండడం. పశువులు, జంతువులు, పక్షుల పట్ల ప్రేమ కలిగి ఉండడం. ఇదే నైతికత. మనకు తెలిసిందేగా. నెక్స్ట్ వన్. సృజనాత్మక విలువ అంటే కొత్త సృష్టి. కొత్త విషయాలు నేర్చుకోవడం, నూతన విషయాలు నేర్చుకోవడానికి విజ్ఞాన శాస్త్రం అవసరం. అదే సృజనాత్మక విలువ అనమాట. అంటే ఎగిరే పక్షిని చూసి విమానాన్ని కనిపెట్టడం, వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రిక్ పరికరాల తయారీ, వీటన్నింటిలో వెనక దాగి ఉన్నది ఏంటి? సృజనాత్మక విలువ అనమాట. సృజనాత్మకత అంటే కొత్త సృష్టి. కొత్త సృష్టి అంటే పాత దానిని కొంచెం రీమోడలింగ్ చేయడం, లేదా పాత దానితో ఆధారం లేకుండా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం. పాతది రీమోడలింగ్ చేసినా సృజనాత్మకతే. రెండు రకాలుగా ఉంటుంది సృజనాత్మకత అనేది. లేదా ఒక కొత్త అంశాన్ని చెప్పడం కూడా సృజనాత్మకతే అవుతుంది. అలాగే విరామకాల వ్యాపక విలువ. విరామ సమయ వ్యాపక విలువ. ప్రభుత్వ విద్యార్థులకు చిన్న చిన్న పరికరాలు తయారు చేసిన వారికి ఇన్స్పైర్ అనేటటువంటి కార్యక్రమం కింద ఆర్థిక సహాయం ఇస్తుంది ఈ విరామ సమయ వ్యాపక విలువ. చూడండి, మనకి ఏదైనా సమయం వృధా కాకుండా దాన్ని యూజ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి తయారు చేయాలనిపిస్తుంటుంది. అలా విజ్ఞాన శాస్త్రంలో పాల్గొనడం, చిన్న చిన్న పరికరాలు చేయడం, చిన్న చిన్న ప్రాజెక్టులు చేయడం, అలా చేసిన వాళ్ళకి ఏం చేస్తుందంటే ఇన్స్పైర్ అనే కార్యక్రమం కింద ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయాన్ని ఇస్తుందన్నమాట. అలా చేసిన వాళ్ళకి విరామ సమయ వ్యాపక విలువ దాలో భాగంగా. నెక్స్ట్ వన్. సాంస్కృతిక విలువ. సాంస్కృతిక విలువ అంటే మంచి అలవాట్లు కలిగి ఉండడం, మేలైన జీవన విధానం, మంచి సంస్కృతికి నిదర్శనాలు. అలాగే ఆరోగ్య సూత్రాలు పాటించడం సాంస్కృతిక విలువ. సంస్కృతి సాంప్రదాయాలు ఒక తరం నుండి మరొక తరాన్ని వారికి అందించేందుకు ప్రయత్నించడం కూడా సాంస్కృతిక విలువ అవుతుంది. నెక్స్ట్. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ అంటే నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను శాస్త్రీయ పద్ధతిలో ఎదుర్కొనేందుకు తోడ్పడేదే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ అవుతుంది. నిత్య జీవితంలో వచ్చే సమస్యలను శాస్త్రీయ పద్ధతిలో ఎదుర్కోగలగాలి. నెక్స్ట్ వన్. శాస్త్రీయ వైఖరి విలువ. శాస్త్రీయ వైఖరి అంటే ఒక రకమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడం. మూఢనమ్మకాలు నమ్మకపోవడం, కార్యకారణ సంబంధం పట్ల నమ్మకం ఉండడం. ఏదైనా జరిగింది దానికి కారణం ఏమైనా ఉంటేనే నమ్ముతారు. అలాగే నిశ్చితమైన పరిశీలన, నిష్పాక్షమైనటువంటి దృష్టి, నిశ్చితమైన ఆలోచన, విశాలమైనటువంటి దృక్పథం, ఇదంతా ఒక శాస్త్రీయమైనటువంటి వైఖరి. అలాంటి శాస్త్రీయ వైఖరి కలిగి ఉండడమే విజ్ఞాన శాస్త్రం నేర్చుకున్నటువంటి విద్యార్థి యొక్క లక్షణం. అలాగే ఉన్నత విద్య లేదా వృత్తికి జీవితానికి భూమిక. ఉన్నత విద్య వృత్తికి జీవితానికి భూమిక ఏంటి? చూడండి, విద్యార్థులు భవిష్యత్తులో పరిశోధన చేయడానికి, ఎంపిక చేసుకున్న వృత్తిలో స్థిరపడడానికి ఈ రెండు రకాలుగా కూడా విజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే సాంఘిక శాస్త్ర విలువలు. సాంఘిక శాస్త్ర విలువలు ఎలా ఉపయోగపడతాయి? తప్పొప్పులను నిర్ణయించడానికి, వ్యక్తి యొక్క ప్రవర్తనను నిర్ణయించడానికి, సాంఘిక కార్యకలాపాలు నిర్ణయ ప్రమాణంగా మనకి ఇవే ఉపయోగిస్తాయంట. అసలు తప్పొప్పులు ఈ సాంఘిక శాస్త్ర విద్యా విలువలు నేర్చుకోవడం వల్ల ఏది తప్పో ఏది ఒప్పో తెలుస్తుందంట. అలాగే వ్యక్తి యొక్క ప్రవర్తన అనేటటువంటిది నిర్ణయించవచ్చు. ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడు, వాడు మంచివాడు కాదు, చెడ్డవాడు, లేకపోతే ఎలా అని. సాంఘిక కార్యకలాపాలకు కూడా నిర్ణయ ప్రమాణాలుగా కూడా ఉపయోగపడతాయంట. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మనకి 7 మెంబర్స్ వస్తారమ్మా. ఇక్కడ మనకి 7 మెంబర్స్ అనేవాళ్ళు వస్తారు.
ఇక్కడ 7 మెంబర్స్ చెప్పారనమాట. ఏంటంటే చెప్పారు ఇక్కడ విలువల దగ్గర కాకుండా స్టార్టింగ్లోనే చెప్పారు. విలువల దగ్గర ఒక్కొక్కరుగా కాకుండా స్టార్టింగ్లోనే చెప్పారనమాట. ఇక్కడ ఏంటని చెప్పారు, కన్నింగ్ హామ్ ఏం చెప్పారంటే విద్యా విలువలే విద్యా విలువలే విద్యా విలువలే విద్యా విలువలు అంటే వ్యక్తి విలువలే విద్యా విలువలు అనుకుంటున్నా. వ్యక్తి విలువలే విద్యా విలువలు అనుకుంటున్నాను. విద్యా విలువలే విద్యా విలువలు అని చెప్పారు. నెక్స్ట్ వ్యక్తి యొక్క విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు కన్నింగ్ హామ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు కన్నింగ్ హామ్. జేఎస్ బ్రూబ్రేచర్ అంటే వ్యక్తి యొక్క లక్ష్యాలే అతని యొక్క విలువలు. అతని అని వచ్చిందనుకోండి, అక్కడ విద్యా లక్ష్యాలే విద్యా విలువలు వస్తుంది. ఇక్కడ వ్యక్తి యొక్క లక్ష్యాలే అతని విలువలు. వ్యక్తి లక్ష్యాలే అతని యొక్క లక్ష్యాలే అతని విలువలు. కానీ అక్కడేం చెప్పారు, కన్నింగ్ హాము విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పారు. విద్యా విలువల గురించి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏం చెప్పారంటే ఈ సమాజంలో ఎక్కువ మంది అందించేటటువంటి నమ్మకాలు, ఆదర్శాలు, నియమాలనే విలువలని చెప్పవచ్చు అంటారు. ఈ సమాజంలో ఎక్కువ మంది ఎవరైతే ఆచరిస్తారో అటువంటి నమ్మకాలు, ఆదర్శాలు, నియమాలనే విలువలని చెప్పవచ్చు అని చెప్తారు కానే గారు. జాన్ డ్యూయి ఏం చెప్పారైతే మనం దేనినైతే ప్రేమగా చూస్తాము, దేన్నైతే పొందాలనుకుంటాము, దేన్నైతే అభిమానిస్తాము, పొగుడుతాము, ఊగిస్తాము, ఆనందిస్తాము, దాన్నే విలువగా పేర్కొంటాం. ఇంత పెద్ద నిర్వచనాన్ని మనకి ఇచ్చారు జాన్ డ్యూయి గారు. ఆ నిర్వచనాన్ని పెట్టైనా మీరు గుర్తుపెట్టేయచ్చు అనమాట, జాన్ డ్యూయి. నెక్స్ట్ వన్ చూస్తే రాక్సా బార్సోడి ఏం చెప్పారంటే విలువలు అనేవి ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయి, వ్యక్తి భావనలపై ఆధారపడతాయే కానీ ప్రజ్ఞపై కాదు. విలువలు అనేవి ఉద్వేగాల యొక్క తీరుపై ఆధారపడి ఉంటాయి, వ్యక్తి భావనలపై ఆధారపడతాయే కానీ ప్రజ్ఞపై కాదు అని చెప్పింది ఎవరంటే ప్రజ్ఞపై కాదు, విలువలు అనేటటువంటి ప్రజ్ఞపై ఆధారపడి ఉండవు అని చెప్పింది రాక్సా బార్సోడి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఐన్స్టీన్ ఏం చెప్పారు, ఐన్స్టీన్ ఓటమి ఎరగని వ్యక్తి కన్నా అసలు ఐన్స్టీన్ ఓటమే ఎరగరు అని గుర్తుపెట్టుకోండి. నూతన సృష్టి చేయగల మంత్రగాడు అలా పేరు పొందారు కూడా ఆయన. మంచి సైంటిస్ట్గా పేరు పొందారనమాట. ఓటమి ఎరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తి మిన్నా. ఓటమి ఎరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తి మిన్నా అని చెప్పింది ఎవరంటే ఐన్స్టీన్. విద్యా నిఘంటువు ఏం చెప్పింది, ప్రజలు ఒక వంశం పట్ల వ్యక్తపరిచేటటువంటి అభిరుచి, తమ స్వంతం కావాలని ఆశించేవి, సంతోషంలో అనుభవించేవే విలువలు. ఒక అంశం పట్ల వ్యక్తపరిచేటటువంటి అభిరుచి, దేని పట్ల అయితే వాళ్ళకి అభిరుచి ఉంటుందో ఆ అభిరుచి, అలాగే తన సొంతం కావాలనేటటువంటి ఆశిస్తారు కదా, ఇది నా సొంతం అయితే బాగుందని, అంటే బాగా నచ్చితేనే కదా ఆశిస్తారు. అలా సంతోషంలో అనుభవించేవే విలువలు అని విద్యా నిఘంటువు చెప్పిందనమాట. ఇలా మనకి ఇక్కడ 7 ఇచ్చారు. 7 కూడా మనకి సోషల్కి వచ్చేసరికి 7 ఉన్నాయి, సైన్స్కి వచ్చేసరికి 3 ఉన్నాయి. 3 జాన్ కీట్స్, ఐన్స్టీను, నెక్స్ట్ మనకి హిక్ల్సీ ఒకటి, ఐన్స్టీన్, జాన్ కీట్స్, హిక్ల్సీ ఒకటి ఉంది. ఇక్కడ ఐన్స్టీన్ ఏం చెప్పారు, ఓటమి ఎరిగిన వ్యక్తి కన్నా అని చెప్పారు. అక్కడ ఐన్స్టీన్ ఏం చెప్పారు, ఇక్కడికి వచ్చి సైన్స్కి వచ్చేసరికి ఐన్స్టీన్ ఏం చెప్పారు, సౌందర్య విలువ దగ్గర చెప్పారు కదా, ముందే ఒదిగి ఉన్న సమన్వయమే సృష్టిని చెప్పారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు సోషల్ విలువలు అన్నీ కూడా మీకు అన్నీ వివరించితే ఇక్కడ వీడియోలు ఎందు అయిపోద్ది, మీకు అన్నీ కూడా అర్థమైపోతాయి. అందులో వివరించి నేర్చుకోవలసినటువంటివి ఏం లేవు. ఇవన్నీ కూడా సోషల్ విలువలు. క్రమశిక్షణ విలువ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నది. సాంస్కృతిక విలువ, సంప్రదాయాలు వాటికి సంబంధించింది గట. వృత్తి విలువ, నైతికత, మంచి నైతికత అలవాట్లు కలిగి ఉండడం, ప్రేమ, దయ, జాలి కలిగి ఉండడం అలాంటివంతా. సౌందర్యాత్మక విలువ, నెక్స్ట్ అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా సౌందర్యం దాగి ఉందని చెప్తుంది. సృజనాత్మక విలువ, కొత్త సృష్టి. వినోదపు విలువ, ఆనందాన్ని ఇచ్చేటటువంటివి వాళ్ళే. నెక్స్ట్ విద్యా విలువలు, నెక్స్ట్ సాంఘిక విలువ, రాజకీయ విలువ, సమాచార విలువ, రాజ్యాంగ విలువ, జాతీయ విలువ, అంతర్జాతీయ విలువ, ప్రజాస్వామ్య విలువ, ఆచరణాత్మక విలువ. ఇవన్నీ కూడా సోషల్కి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ మనకి NCF 2005 ఉన్న ఆర్టీ యాక్ట్ ఇవి చెప్పింది అనమాట. విద్యా విలువల గురించి ఒకసారి చూద్దాం. విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసినటువంటి విలువలను పేర్కొన్నది ఎవరంటే NCF 2005. విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసినటువంటి విలువలను పేర్కొన్నది ఎవరు? విద్యా విలువలను విద్యా ప్రణాళిక తయారీలో ఉపయోగిస్తారు కదండి. ఈ విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసినటువంటి విలువలు ఏంటి అనేది పేర్కొన్నది ఎవరంటే NCF 2005. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ 2009 అధ్యాయం 5 సెక్షన్ 29 ప్రకారం సాంఘిక శాస్త్ర బోధనలో రాజ్యాంగ విలువలను పేర్కొన్నది. చూడండి అధ్యాయం 5లోని
ఆర్టీ యాక్ట్ అధ్యాయం 5లోని అలాగే సెక్షన్ 29లో పేర్కొంది. రాజ్యాంగ విలువలను ఆర్టీ యాక్ట్ ఎందులో పేర్కొంది అని అడుగుతారు. అధ్యాయం 5లోని అలాగే సెక్షన్ 29లో పేర్కొంది. ఏంటంటే దేశ పౌరులందరికీ సమాన స్థాయి మరియు సమాన అవకాశాలు కల్పించడం, రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయము, ఆలోచనలో ఆచరణలో మార్పు, సమానత్వం, సమన్యాయము, స్వేచ్ఛ, సౌభ్రతత్వం, లౌకికతత్వం, హక్కులు, బాధ్యతలు, భిన్నత్వంలో ఏకత్వము, సాంస్కృతిక వారసత్వం, జాతీయ గుర్తింపు, అలాగే పర్యావరణ స్పృహ, పర్యావరణ పరిరక్షణ. ఇవి మనకి 8 ఉన్నాయమ్మా. ఈ 8 కూడా తను చెప్పిందనమాట ఆర్టీ యాక్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.